నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సంక్రాంతి తర్వాత రైతు భరోసా సొమ్ము జమ అసెంబ్లీలోనూ చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తామని స్పష్టీకరణ 2 లక్షల రుణమాఫీ చేశామన్న రేవంత్ సన్నవడ్లకు 500 బోనస్ కొనసాగుతుందని వెల్లడి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ధ్వజం తెలంగాణ సర్కార్పై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు హామీల అమల్లో చిత్తశుద్ధి లేదన్న హరీష్ 6 అబద్ధాలు 66 మోసాల పేరుతో కమలదళం ఛార్జ్ షీటు విడుదల ఏపీలో ప్రభుత్వ పథకాలు పౌర సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ ఐవీఆర్ఎస్ ద్వారా చేయాలన్న సీఎం మెరుగైన పాలనకు ఉపకరిస్తుందన్న చంద్రబాబు కాకినాడ పోర్టు ద్వారా రేషన్ మాఫియా నడిపారన్న మంత్రి నాదెండ్ల జగన్ జవాబివ్వాలని డిమాండ్ విచారణలో నిగ్గు తేల్చుతామని వెల్లడి ఫెంజల్ తుపాను ధాటికి తమిళనాడు పుదుచ్చేరి అతలాకుతలం ఆంధ్రప్రదేశ్లోనూ జోరు వర్షాలు పలు జిల్లాల్లో దెబ్బతిన్న పంటలు ములుగు జిల్లా అడవుల్లో గర్జించిన తుపాకులు ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు హతం ఇల్లెందు దళం కార్యదర్శి పాపన్న మృతి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై రేపు నిర్ణయం బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎంపిక మహాయుతిలో విభేదాలు లేవన్న సీఎం సిందే సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలోనే రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు తాజాగా విడుదల చేసిన నిధులతో 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసినట్లు వెల్లడించారు సన్నవడ్లు పండించే రైతులకు 500 బోనస్ నిరాటంకంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు 16,000 కోట్ల మిగులు నిధులతో తెలంగాణను కేసీఆర్కు అందిస్తే 10 ఏళ్ల తరువాత 7 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని తమకప్పగించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఆ అప్పులపై ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు హైదరాబాద్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణకు భారీగా అప్పులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు రైతు పండుగలో లక్షలాది రైతులు పాల్గొన్నట్లు సీఎం తెలిపారు మాజీ ప్రధాని నెహ్రూ నుంచి నేటి వరకు రైతులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు అయినా అధైర్యపడకుండా మేము అధికారంలోకి వచ్చినెంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత మేము అమలు చేసినాము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఈ రోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ చేశామని ప్రకటించారు 1 రాకుంటే ప్రత్యేక కేసుగా పరిగణించి మాఫీ నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చారు సన్నవడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ నిరాటంకంగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము ఈ సీజన్లో వరి వంగడాల విషయంలో 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది ఒక్కసారి ఇచ్చి వదిలేయదు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఏ ప్రభుత్వ పాఠశాలల భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి చేసి చూపిస్తాం తెలంగాణ ప్రజలు తినే సన్న రకాలనే రైతులు పండించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా సుపరిపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవటం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మంచి ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆశించిన మేరకు ఆర్థిక వృద్ధి రేటు పెరగలేదని ఎక్స్లో ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా, ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పు 4,26,499 కోట్లు అని అసెంబ్లీ వేదికగా నిరూపించానని, ఇప్పటికీ అదే సవాల్ చేస్తున్నానని హరీష్ రావు పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ నిలదీస్తే రైతుల ఖాతాల్లో 5,000 వేశారని, 7,500 ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సంపూర్ణ రుణమాఫీతో పాటు వరంగల్ డిక్లరేషన్ను అమలు చేసిన తర్వాత కాంగ్రెస్ విజయోత్సవాలు చేయాలని హరీష్ రావు పోస్టు చేశారు. ఏడాది నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దృష్టి పెట్టమని చెబుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రజా విజయోత్సవాలను కాంగ్రెస్ పార్టీ సంబరాలుగా జరుపుకుంటున్నారని విమర్శించారు. పరిశ్రమల కోసం లగచర్లలో ఎప్పుడో భూములు గుర్తించామన్న ఆయన ఇప్పుడు అక్కడ కొత్తగా భూములు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పేద గిరిజనులను బెదిరించి భూములు ఏదో రకంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని నిరంజన్ ఆరోపించారు. పాలమూరులో ఇప్పుడు వలసలు లేవన్న ఆయన మళ్లీ ఆ పరిస్థితి తీసుకురావద్దని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 565 మంది రైతులు మృతి చెందారని నిరంజన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే, ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్. అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ అదే లగచర్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల ఎందుకు? ఆ గిరిజనుల భూములే కావాలన్నా? ఇంకోతోన ప్రభుత్వ భూములు, అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు వెతకండి. లేవా? చాలా ఉన్నాయి గుట్టలు గట్లు. ఫార్మా కాకుండా ఇంకో దాని కింద నోటిఫై చేస్తే అప్పుడు ఎవరేం మాట్లాడతారు అన్నట్లు మీరు సాంకేతికంగా పోతున్నారు. అది సరైంది కాదు. మళ్ళీ ఆరిపోతున్నటువంటి నిప్పురవ్వల్ని మీరు మంట పెట్టినట్లయితే, మీరు ఆజ్యం పోసినట్లయితే ఇది తగదు అని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రకటించిన ఏ హామీని నెరవేర్చకుండానే విజయోత్సవాలు నిర్వహించడంపై ప్రజలు నివ్వెరపోతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడి, 6 అబద్ధాలు, 66 మోసాలు పేరుతో ఆయన ఛార్జిషీటు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కార్కు తేడా లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పూర్తిగా రైతులకు అందలేదని, రైతు భరోసా అసలు ఇవ్వడం లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్, విద్యా భరోసా కార్డుల ఊసెత్తట్లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 7 వరకు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రైతు పండుగ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్పై స్పందించిన కిషన్ రెడ్డి భాష మార్చుకుంటే చర్చకు ఎక్కడైనా సిద్ధమేనని చెప్పారు. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు. అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతర ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ఫోన్ల ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకోనున్నారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ చేసి పథకాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. పథకాలపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయనుంది. ఇంటింటికి పింఛన్లు, దీపం పథకంపై లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే ఉచిత ఇసుక విధానం, మద్యం కొత్త పాలసీ అమ్మకాలపైన అభిప్రాయాలు సేకరించనున్నారు. భవిష్యత్తులో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ వంటి శాఖల్లో ప్రజలు పొందుతున్న పౌర సేవలపైన ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మరింతగా మెరుగుపరుస్తారు. ప్రజలు చెప్పిందే ఫైనల్ అనే ప్రాతిపదికన పనిచేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఓపికగా తమ అభిప్రాయాలు చెబితే ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని సూచించారు. కాకినాడ పోర్టు వైసీపీ అధ్యక్షుడు జగన్ కబంధ హస్తాల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కోసం గత ప్రభుత్వంలో పెద్ద కుట్రే జరిగిందని చెప్పారు. కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టును అరబిందో రియాల్టీకి కట్టబెట్టిన తర్వాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతి జరిగిందని మనోహర్ చెప్పారు. గత 3 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ మాఫియాను అరికడతామని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు వద్ద తనిఖీ వ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని మెరుగుపరిచేలా అధికార యంత్రాంగం మారాల్సిన అవసరం ఉందని మంత్రి మనోహర్ అన్నారు.
కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది? కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. మానస కంపెనీకి 7 ఎకరాలు భూమి ఇవ్వలేదా? పోర్టులో సమగ్రమైన విచారణ జరుగుతోంది. ఎవరైతే దీని వెనక ఉన్నారో ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. తొలుత ఈ నెల 4న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించారు. తాజాగా ఈ నెల 3నే సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం ప్రతిపాదనలు పంపాలని శాఖాధిపతులను ఆదేశించారు. పుదుచ్చేరి సమీపంలో గత రాత్రి తీరం దాటిన ఫెయింజల్ తుపాను ప్రభావంతో పుదుచ్చేరి, తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు చేరాయి. స్థానికులు బయటకు రాలేని పరిస్థితుల్లో సైన్యం బోట్లలో వెళ్లి ఆహారం, నీరు అందిస్తోంది. పుదుచ్చేరిలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఉదయం 9 గంటలకు వాతావరణ శాఖ ప్రకటించింది. చరిత్రలో పుదుచ్చేరిలో ఇదే అత్యధిక వర్షపాతమని పేర్కొంది. చెన్నైలోనూ జనజీవనం స్తంభించింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నైలో వేర్వేరు ఘటనల్లో 3 చనిపోయారు. వారిలో ఒకరు వలస కార్మికుడని అధికారులు తెలిపారు. ఏటీఎంలో నగదు తీసుకోవటానికి వెళ్లిన సమయంలో విద్యుద్ఘాతానికి గురై చనిపోయినట్లు చెప్పారు. తుపాన్ కారణంగా మూసివేసిన చెన్నై విమానాశ్రయంలో నేడు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. అయితే జోరు వానలతో ఇవాళ కూడా 24 దేశీయ, 26 అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయింది. తిరిగి గాల్లోకి ఎగిరింది. పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఫెయింజల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగుల ఉధృతికి అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు జిల్లాల్లో పంటలు నేలవాలగా, మరికొన్ని చోట్ల ఆరబోసిన ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫెయింజల్ తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావంతో రేపు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఫెయింజల్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులకు వరి నేల కొరిగింది. నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆరబోసిన ధాన్యాన్ని పరదాలు కప్పి రైతులు కాపాడుకుంటున్నారు. కోనసీమ జిల్లాలో వానలకు చేలో వరి పంట నేలవాలింది. ఆరబోసిన ధాన్యపు రాసుల్లోకి నీరు చేరిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కొనడం లేదని, ఆరబెడితే వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరులోని కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరులో భారీ వర్షం పడింది. కృష్ణపట్నంలో 70 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. వరి నాట్లు దెబ్బతిన్నాయి. అల్లూరు మండలంలో పైడేరు వాగు ఉధృతి పెరిగింది. తూర్పు గోగులపల్లిలో 450 ఎకరాల్లో వరినాట్లు మునిగాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 20 మీటర్ల పైగా సముద్రం ముందుకొచ్చినట్లు మెరైన్ పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పరిసరాల్లో వర్షాలకు స్వర్ణముఖి నది ఉధృతి పెరిగింది. మామిడి కాలువకు వరద పోటెత్తింది. వరినాట్ల పైనుంచి నీరు పారుతోంది. వర్షానికి రోడ్లు దెబ్బతిన్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. కేవీబీపురం మండలంలో కాళింగ రిజర్వాయర్, రేణుగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి నది వరదతో కాజ్వేలపై నీరు పారుతోంది. వర్షాలకు తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. గోగర్భం జలాశయం 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కమల్కూరు ఆనకట్ట పరిధిలో 100 ఎకరాల్లో వరి నీటిపాలైంది. పండ్ల తోటలు ముంపునకు గురయ్యాయి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరులో వర్షాలు పడుతున్నాయి. రైల్వే కోడూరు మండలంలో
శెట్టిగుంట చెరువు అలుగు పారుతోంది. గొంజన నదిలో నీటి ప్రవాహం పెరిగింది. పుల్లంపేట మండలంలో పుల్లంగేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శేషాచలం అడవుల నుంచి వస్తున్న నీరు శెట్టిగుంట బాలుపల్లి ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెలపాక అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో 7 మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. మృతుల్లో ఇల్లందు నరసంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాస్ పాపన్న ఉన్నట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. ఆయనపై 20 లక్షల రివార్డు ఉంది. ముస్సాకి జమున, ముస్సాకి దేవల్, ఈగోలపు మల్లయ్య మృతుల్లో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న వారి కోసం ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు తాడ్వాయి, గోవిందరావుపేట, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో గాలిస్తున్నారు. వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉన్నందున అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. Mulugu police was conducting a patrolling area in Etur Nagaram, Chelpaka area and all. Around 6:15 ఒక 10 to 12 మెంబర్స్ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో కనిపించారు. అలాగే ఇమీడియట్లీ దే స్టార్టెడ్ ఫైరింగ్ టువర్డ్స్ అవర్ పోలీస్ పార్టీ. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫైరింగ్ జరిగింది. తర్వాత సెర్చ్ చేసిన తర్వాత ఒక 7 మెంబర్స్ చనిపోవడం తెలిసింది. ఇంకా కొంతమంది పారిపోయారు. సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవించండి అని ఐఎమ్ అపీలింగ్ ఫర్ ఆల్ ద మావోయిస్ట్ క్యాడర్. ములుగు ఏటూరు నాగారంలో ఎదురు కాల్పులు ఒక బూటకమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏడాది విజయోత్సవాల్లో ఎన్కౌంటర్లా అని ఆయన ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు, బూటకపు ఎన్కౌంటర్లు మరోవైపు తెలంగాణలో అశాంతిని రేపుతున్నాయని హరీష్ ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేసి 6 గ్యారెంటీలను అటకెక్కించారని ధ్వజమెత్తారు. 7వ గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్కౌంటర్లని హరీష్ విమర్శించారు. మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమానికి ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాజకీయ పార్టీల్లో మాలల పట్ల చాలా చిన్న చూపు ఉందని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించిన వివేక్ జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఏదైతే క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్స్ తర్వాత రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పి ఏదైతే చంద్రచూడ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారో మనము దీన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. లేకుంటే ఈ ఆర్టికల్ 341 ఏదైతే మార్చిండ్రో సుప్రీంకోర్టు, దాని వలన ఫ్యూచర్ లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. మళ్ళా ఫ్యూచర్ లో క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్ లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో 2 దంపతులు మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి లంగర్ హౌస్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్న ఒక కారు వేగంగా వెళ్లి 3 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ట్రాలీని ఢీకొట్టింది. అందులో ఓ బైక్పై ఉన్న దంపతులు దినేష్, మోనా ఠాకూర్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 4 కూడా గాయపడ్డారు. మోనా ఠాకూర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఆమె భర్త దినేష్ను స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కారు డ్రైవర్ను ప్రణయ్ అనే వ్యక్తిగా గుర్తించాడు. అతడు భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కు దంపతులు 2 మృతి చెందడంతో వారి 2 కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో భాగంగా బ్రేకింగ్ ది సైలెన్స్ నినాదంతో 2030 నాటికి ఎయిడ్స్ అంతం లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 3.25 లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. యువతలో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడ్స్ నివారణకు ప్రతి 50 కిలోమీటర్ల లోపు ఉన్న లింకార్ట్ కేంద్రాలతో అవగాహన సహా చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు. కళంకం లేని ప్రపంచం కోసం మన నిబద్ధతను పునరుద్ధరిద్దామని, అందరికీ ఆరోగ్యం, గౌరవం, భరోసా ఇద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను జనవరి చివరి నాటికి రూపొందిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద పథకం ద్వారా అధిక నిధులను ఏ విధంగా పొందాలనే అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆగమ శాస్త్రాలు, వైదిక ఆచారాల ఆధారంగా మాస్టర్ ప్లాన్లోని అంశాలపై చర్చించారు. ప్రసాద పథకం నిబంధనలు మారుతున్నందున అందుకు తగ్గట్టుగా ప్రతిపాదనలు రూపొందించాలని ఎంపీ కేశినేని సమీక్షలో సూచించారు. ఇందుకు దేవాదాయ, పర్యాటక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వచ్చే 100 ఏళ్లకు భక్తుల అవసరాలు పరిగణలోకి తీసుకుని మౌలిక వస్తువులు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలని మంత్రి ఆనం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేస్తూ నిధులు విడుదలవుతున్నాయి. అందులో భాగంగా దుర్గామల్లేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా అందులో చేర్చబడింది. దీన్ని మరింతగా ఎక్కువ నిధులు సాధించడానికి ఏం చేయాలనే దానిలో పార్లమెంట్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో దీనికి ఒక రూపకల్పన చేసి జనవరి చివరి నాటికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో సమీక్షించుకొని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని కోల్ ఇండియా ఎండీ ప్రసాద్ చెప్పారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఎక్స్పోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎక్స్పోలో స్టాల్స్ ను పరిశీలించి అరకు కాఫీ స్టాల్లో కాఫీ తాగారు. ఇలాంటి ఎక్స్పోలు ఏర్పాటు చేయడం వల్ల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు ఒకచోటకు చేరి నూతన ఆలోచనలను చర్చించుకునే అవకాశం ఉంటుందని కోల్ ఇండియా ఎండీ అన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తామని తెలిపారు. ఇక్కడ ఫుల్ పొటెన్షియల్ ఉంది. అండర్ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, డైనమిక్ లీడర్షిప్ అండ్ ఫుల్ గ్రోత్ పొటెన్షియల్ ఈజ్ దేర్ ఇన్ ఆల్ స్పియర్స్. మనకి అన్నిట్లో ఉంది. కోస్ట్ లైన్ ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడు 10 years అయింది స్టేట్ స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ 40-50 years బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి దీంట్లో. దాన్ని చూసి కొంతమంది ఇది చేస్తారు. ఇప్పుడు 1990sలో ఇప్పుడు మైనింగ్ సెక్టర్ మీకు ఉదాహరణ చెప్తున్నాను. హైవాల్ మైనింగ్ అని ఉంది. యూఎస్లో 35 ఏళ్ళు 40 ఏళ్ళ ముందు ఉంది. కొంత ఇండస్ట్రియలిస్ట్ చూశారు, తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా రకరకాల న్యూ టెక్నాలజీ. సంప్రదాయ ఆహారంతోనే అందరికీ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో ఇటీవల రామోజీ గ్రూప్ ప్రారంభించిన సబలా మిల్లెట్స్ కు విశేష ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని జలవాయు టవర్స్ లో జరిగిన ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ డే వేడుకల్లో ఏర్పాటు చేసిన సబలా స్టాల్ ను పలువురు సందర్శించారు. సరికొత్త రుచులు స్వయంగా ఆస్వాదించారు. నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సంప్రదాయ ఆహారాన్ని ఆధునిక పద్ధతుల్లో ఆరోగ్యకరంగా అందించడం మంచి ఆలోచన అని కితాబిచ్చారు. సరికొత్త తరానికి సిరిధాన్యాల రుచిని, ఆరోగ్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఇటీవల రామోజీ గ్రూప్ తృణధాన్యాలతో సబలా మొత్తం 45 రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8 రకాల మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్లు, 6 రకాల మిల్లెట్ మీల్స్ తో పాటు బేక్ చేసిన మిల్లెట్ నట్స్, చిన్న పెద్ద మెచ్చే పానీపూరి పఫ్స్, పెరిపెరి పఫ్స్ తదితర ఉత్పత్తులు ఉన్నాయి. సబలా స్టాల్ ను సందర్శించిన ప్రఖ్యాత చిరుధాన్యాల ప్రచారకర్త ఖాదర్ వలి వివిధ రకాల ఉత్పత్తులను మిల్లెట్స్ తో అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అరికలు, సామలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు చాలా అద్భుతమైన ధాన్యాలు. దానికి తోడు రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మన దేశీ మొక్కజొన్నలు. ఈ 10 ధాన్యాలతో మనం మన పిల్లల్ని, వచ్చే తరాల్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న జీవరాశికి ఒక అద్భుతమైన ఆనందాన్ని కలిగించవచ్చు. మనం అందరం ఈ వరి బియ్యము, గోధుమలు, గుడ్లు, మాంసము, ఈ కార్పొరేట్ ఫుడ్ నుంచి బయటపడితే మనకు రోగాలు బాగవుతాయి. మనకు డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. సో మీరు డాక్టర్ల నుంచి దూరంగా ఉండాలంటే ఈ సబలా వాళ్ళు చేస్తున్న ఆహారాన్ని మీరు మొదలుపెట్టండి. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరో రేపు తేలిపోనుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం రేపు జరగనుంది. అందులో సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పారు. శుక్రవారం స్వగ్రామానికి వెళ్లిన ఆయన సుదీర్ఘ ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకే స్వగ్రామానికి వచ్చినట్లు వివరించిన సిందే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తితోనే స్వగ్రామానికి వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి ఘన విజయం అందించారన్న సిందే ఇప్పుడు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ సమన్వయకర్త మాజీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ ఆప్ మధ్య ఎన్నికల పొత్తు బెడిసికొట్టింది. సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కాగా ఆప్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇటీవల సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టాలని నిర్ణయించింది. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుకు సంప్రదింపులు జరపాలని తీర్మానించింది. తాజా ప్రకటనతో కాంగ్రెస్తో పొత్తు ఉండదని కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు. జనాభా తగ్గుదలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతట అదే అంతరించిపోతుందని చెప్పారు. నాగ్పూర్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కుటుంబ ప్రాధాన్యాన్ని వివరించారు. కుటుంబాలు సమాజంలో భాగమని, ప్రతి కుటుంబము అందులో ఒక నిర్మాణమని భాగవత్ తెలిపారు. జనాభా పెరుగుదల రేటు 2.1% కన్నా దిగువకు చేరితే సమాజం నశిస్తుందన్న ఆయన భారత్లో జనాభా పెరుగుదల రేటును 3%గా కొనసాగించాలని పిలుపునిచ్చారు. జననాల రేటు తగ్గిపోయిన కారణంగా ప్రపంచంలో అనేక భాషలు, సంస్కృతులు అంతరించిపోయాయని మోహన్ భాగవత్ గుర్తు చేశారు. చైనా స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ జపాన్లో తన తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 2 టన్నుల బరువున్న ఈ విహంగాన్ని ఆటో ఫ్లైట్ అనే సంస్థ నిర్మించింది. జపాన్ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ సేవలు అందించేందుకు అవసరమైన అన్ని అనుమతులను జపాన్ సివిల్ ఏవియేషన్ బ్యూరో మంజూరు చేసింది. ఒసాకాలో ప్రారంభమైన ఈ సేవలు త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించే ఉద్దేశంలో ఉన్నట్లు ఆటో ఫ్లైట్ ప్రతినిధులు చెప్పారు.